మాధవరావు గారు ఒక పాయింట్ చెప్పారు. 99 పైసలకి భూములు తీసుకున్న ఒక్కరు కూడా ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టలేదని. ఇదేం విచిత్రం? దోచిపెడితే వచ్చిన భూములే కదా, మరి ఎందుకు ఒక్కరు కూడా ఏ కంపెనీకి ఈ రోజు వరకు కొబ్బరికాయ కొట్టకపోవడం ఏంటి? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఇది కాదు సార్, అసలు వీళ్ళు చెప్పుకుంటున్న షోపులు తప్పితే ఎన్ని కంపెనీలు బయటకు వెళ్తున్నాయి? మీరు వైజాగ్ లో ఉంటారు కదా, మీరు వైజాగ్ లో ఉంటారు కదా, ఏ కంపెనీలు కొత్తగా రాలేదా? కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఇప్పటి వరకు, గుమ్మడికాయ సంగతి తర్వాత. కాదు సార్, ఏం కొట్టారు? ఏ కంపెనీ? అనకాపల్లిలో ఉన్నటువంటి కోకా కోలా కంపెనీ ఎందుకు పోయింది? దేనికి పోయింది? దానికోసం చెప్పమనండి. ఎన్ని కంపెనీలు పోతున్నాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చారు, ఇవాళ ఎన్ని పోయాయి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియదా? కోకా కోలా గానీ, అజాద్ మొబిలిటీ గానీ, జూపిటర్ గానీ, జిన్ఫా గానీ, ఐసెన్ సాఫ్ట్వేర్ కంపెనీ గానీ, టాటా పవర్ గానీ దగ్గరగా 12,890 కోట్ల పెట్టుబడులు ఎనిక్కిపోయినప్పుడు మీ చాతగాని తనానికి ఇవన్నీ నిదర్శనాలు కదా. మీరిచ్చే బిల్డప్లకి, మీరిచ్చే ప్రమోషన్లకి ఏదో స్టవ్ వెలిగించకుండా చేపల కూర చేసినంత ఈజీ కాదు సార్ కంపెనీలు కాపాడుకొని ఉంచుకోవడం. ఏం మాట్లాడుతున్నారు సార్ ఇవాళ తెలియక అడుగుతాను. చేపల కూరకి కంపెనీలకి ఏం సంబంధం? అదే అంటున్నా సార్, దానికి ఇచ్చిన ప్రమోషన్సే కదా ఇవాళ ఇచ్చుకుంటున్నారు. ఒక కంపెనీని నిలబెట్టుకోగలుగుతున్నారా? ఒక కంపెనీని తేగలుగుతున్నారా? సింహాచలంలో గోడే చక్కగా కట్టలేని వాళ్ళు మీరు వచ్చి 2 సంవత్సరాలలో ఎయిర్పోర్ట్ కట్టానని మీ ఎలివేషన్స్, మీ ప్రమోషన్స్, దానికి 100 కోట్లు 1000 కోట్లు తగలెట్టి ఎవడి సొమ్ము సార్ ఇది? ఒక్కొక్క సామాన్య ప్రజల మీద ఈ రోజు 2,20,000 చిల్లర పడుతుంది అని అంటే ఎట్ట సార్? ఇవన్నీ ఎవరు కట్టాలా? మీరు కట్టాలా? నేను కట్టాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టాలా? లైవ్ చూస్తున్న ప్రజలందరూ కట్టాలి. ఎవరి సొమ్మని మీరు దారదత్తాలు చేసుకుంటారు? ఎంత డబ్బులు ఇవాళకి నాశనం చేశారు సార్. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు ఏ ప్రభుత్వం అయినా వచ్చినప్పుడు కూడా వాళ్ళ డెవలప్మెంట్ లో పేదరిక నిర్మూలన ఏ రోజన్నా జరిగిందా సార్? నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే పేదరిక నిర్మూలన జరిగిందని సెంట్రల్ ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ రిపోర్టు చెప్పదా? ఆయన చేసినటువంటి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయిందా లేదానని 11 నుంచి 4% కి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ ఇవాళ వచ్చారు అడవి పందుల్లో దోచుకోవడానికి, పేదోడు రక్తాన్ని పీల్చేయడానికి. మళ్ళీ పేదరికం పడిపోయింది. పేదరికంలో ప్రజలు పడిపోతున్నారు, కొనుగోలు శక్తి పడిపోతుంది. మీరు ఏం ఉద్ధరించారని ఓపెన్ ఛాలెంజ్ సార్. 10 లక్షలు 14 లక్షల కోట్లు అని అన్నారు కదా. ఒక్క ప్రెస్ మీట్ ద్వారా అయినా, ఒక్క డిబేట్ ద్వారా అయినా వాళ్ళని ఓపెన్ ఛాలెంజ్. మేమైతే మా పార్టీ తరపు నుంచి ఎవరైనా రావడానికి సిద్ధమే. మా అధికార ప్రతినిధులైనా, మా ఎమ్మెల్యేలైనా, మా ఎమ్మెల్సీలైనా, ఎవరైనా సరే 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని నిరూపించగలిగితే ఆ రోజు మాట్లాడొచ్చు సార్. ఎందుకు ఈ సొల్లు మాటలు, ఈ సొల్లు ప్రెజెంటేషన్స్? ఇవన్నీ జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మీవన్నీ అబద్ధాలు. మీరు చెప్తున్నటువంటి శ్వేతపత్రము అది శ్వేతపత్రం కాదు, విషనాగ పత్రం అనే విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు. సో ఇలాంటి పత్రాలు, ఇలాంటి లేనిపోని కబుర్లు చెప్పడానికి రాష్ట్రంలో వినడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు సిద్ధంగా లేరు.